హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అగరబత్తి ప్యాకెట్లని యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా వీటితో రెండు అద్భుతమైన ఐడియాలు షేర్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అగరబత్తి ప్యాకెట్స్తో ఏమన్నా యూజ్ ఐడియాస్ చేయండి అని. ఇవి చిన్న పిల్లల దగ్గర చేయించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. అందుకని ఈ సమ్మర్లో చిన్నపిల్లలు చేసేటివి పెట్టమని కూడా అడుగుతున్నారు. రెండిటికి రిలేటెడ్గానే పెడుతున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అగరబత్తి ప్యాకెట్స్ మనము ఓపెన్ చేసి ఉంటాం కదా, వాటిని కట్ చేసేసుకొని తర్వాత ప్యాకెట్స్ని ఇలా బాక్స్ లాగా కాకుండా ఇలా మందంగా మనం చేసుకోవాలి. అంటే ఇలా అదిమేస్తున్నారంటే బాగా అది మందంగా అయిపోతుంది అనమాట. బాక్స్ లాగా లేకుండా ఒకటిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒక కలర్ పేపర్ తీసుకోండి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను, అంటే చార్ట్ వస్తుంది కదా, సో ఆ చార్ట్ అనమాట. ఇలా ఒకదాని కింద ఒకటి పెట్టి అతికించుకోవాలి గమ్ సహాయంతో. సో పిల్లలు చాలా ఈజీగా చేసుకుంటారు. ఇది బాక్సులతోనే కాదండి, కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో, దేనికైనా తెచ్చుకున్నవి వాటినైనా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో అతికించుకున్న తర్వాత మళ్ళీ గమ్ పెట్టుకొని ఈసారి ఒక పెద్ద బ్లాక్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా రివర్స్ చేసి అతికించుకోండి. ఈ ఎక్స్ట్రా పేపర్ అంతా ఇలా సైడ్స్లో కట్ చేసుకొని నీట్గా మడత పెట్టుకోండి. చాలా వరకు తెలిసి ఉంటుందని నేను ఇదంతా స్కిప్ చేసి అంటే ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్గా చూపిస్తున్నాను. తర్వాత ఇలాంటి కప్పు ఒకటి తీసుకోండి, టీ కప్పు. లేకపోతే ఏం టెన్షన్ అవసరం లేదు. మనకి ఇందులో వచ్చిన అంటే అగరబత్తి ప్యాకెట్లో వచ్చిన చిన్న బాక్స్ని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను వెల్కమ్ టు మై అని రాస్తాను. అంటే ఇక్కడ హోమ్ బదులు నేను హౌస్ని వేసేద్దాము అని ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ గమ్తో వేసేసి పైన గ్లిట్టర్ చల్లేస్తాను. మీరు కావాలి అంటే కలర్ పేపర్ యూస్ చేసి గ్లిటర్ పెన్స్ ఉంటాయి కదా, వాటితో అయినా పెయింట్తో అయినా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంత హెవీగా పిల్లలు చేయలేరు కాబట్టి నేను చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కప్కి కలర్ వేసుకొని ఇలా అతికించుకోండి. ఇప్పుడు అగరబత్తిలో మనకి స్టిక్స్ మిగులుతాయి కదా, వాటిని ఇక్కడ అతికించుకోవాలి. ఇలా అతికించుకొని నేను ఇక్కడ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నవి ఉన్నాయి, అంటే ఇంతకుముందు వీడియోవి మిగిలి ఉంటే వాటిని ఇక్కడ రెండైతే అతికించుకుంటున్నాను. చూసారా, ఇక్కడ హౌస్ ఇదంతా మై మాత్రం నేను రాశాను, మిగతా అంతా పిల్లల దగ్గర రాయిపించాను, వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం చేయించాను అనమాట. సో హ్యాపీగా చేస్తారు ఇలా చేస్తే. ఇప్పుడు థ్రెడ్ కానీ ఇలాంటి కలర్ఫుల్ లేస్ కానీ ఏదన్నా ఉంటే ఇలా అతికించేసుకొని ఇక్కడ మనం గేట్ దగ్గర తగిలిచ్చేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి రాగానే ఇది చూస్తే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో తప్పకుండా పిల్లల దగ్గర ట్రై చేపియండి. ఇక్కడ పైన ఉన్నది టాయ్ కార్ అనమాట. ఇక్కడ పెడితే తడవకుండా, అది ఎప్పుడో పెట్టినది. సో ఇప్పుడు అది యూజ్ అవుతుంది, వర్షం పడిన తడవదు బయట పెడితే. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా ఇంకొక బాక్స్ని తీసి ఇలా కట్ చేసుకొని పేపర్ వేసి అతికిచ్చేసుకోండి. జస్ట్ నేను ఇది ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. ఇక్కడ లేస్, ఈ ఫ్లవరు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న వాటిని యూజ్ చేశాను. తర్వాత పేపర్స్ కొన్ని కట్ చేసి ఇందులో వేసేసుకున్నారంటే, ఈ ఒక సైడ్ పేపర్స్ ఒక సైడ్ పెన్స్ పెట్టుకున్నారంటే, పెన్నులు పెట్టుకుంటే చక్కగా మనకి ఇది ఫ్రిడ్జ్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నామంటే పెట్టుకున్నామంటే మనమే ప్రతిదీ మనకి షాప్కి వెళ్ళినప్పుడు గుర్తురావు కదా. సో గుర్తు వచ్చినప్పుడు పేపర్ తీసి రాసేసి మళ్ళీ అందులోనే పెట్టేస్తూ వచ్చినామంటే మనం షాప్కి వెళ్ళేటప్పుడు చక్కగా దీన్ని మడత పెట్టి బ్యాగ్లో వేసి వెళ్ళిపోయామనుకోండి, మనం ఐటమ్స్ ఏవేవి కావాలో ఇంటికి అన్నీ మర్చిపోకుండా తీసుకొస్తామన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.